నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ బాజిరెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సహకార రంగంలోని మరి బ్యాంకింగ్ వ్యవస్థ, ఇప్పుడే నారాయణ గారిని అడిగితే ఎన్నున్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే 47 బ్యాంకులు ఉన్నాయని చెప్పినారు. మరి 47 బ్యాంకుల్లో అగ్రభాగాన మన బ్యాంకు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. అర్బన్ బ్యాంకు మరి అగ్రభాగాన ఉండాలి అంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు మనం టైంకు పైసలు వాపస్ కట్టాలి. ఎన్పిఏ ఉన్నోళ్ళు, పైసలు కట్టని వాళ్ళు, ఖాతాదారులు సహకరించాలి. కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి, కొత్తగా కూడా పైసలు రావాలి. మరి కొత్తగా పైసలు రావాలంటే ఇప్పుడు మనమేమో ప్రభుత్వంలో లేవు కాబట్టి నన్ను అడిగేందుకైతే నీకు ఛాన్స్ లేదు. నేనైతే కొద్దిగా పెద్దగా సాయం చేయలేను. కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది, మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అర్బన్ బ్యాంక్ ఇప్పియాలని చెప్పి రామన్నను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సరే, ఎలక్షన్ అయిపోయింది. 5 ఏళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు, మీరు వైస్ చైర్మన్ గారు, మొత్తం కార్యవర్గం. ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బండి సంజయ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు, వారి సహకారం కూడా తీసుకోండి. ఏమి ఇందులో పేషడానికి పోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇతర పార్టీల నుంచి ఎవరైనా ప్యానెల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర పోండి, రాష్ట్ర మంత్రి దగ్గర పోండి, కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి. అడిగి మన అర్బన్ బ్యాంకును మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా గౌరవ డైరెక్టర్లను, వైస్ చైర్మన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను, ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది, నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతా అనుకుంటే నేను కూడా నా వంతుగా శాయశక్తుల మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లెక్క, ఒక పార్లమెంట్ ఎన్నికల లెక్క చాలా హోరాహోరీగా కొట్లాడిరు. మీరు అందరూ కౌన్సిలర్ ఎన్నిక లెక్క హోరాహోరీగా కొట్లాడినరు. కొట్లాడి మరి కష్టపడి గెలిచొచ్చిన మీ అందరికీ అభినందనలు. ఓడిపోయిన వాళ్ళకు కూడా, వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ గా చిన్న ఓట్లు, 500 ఓట్లు 600 ఓట్లలో జరిగే ఎన్నికలు. ఇంట్లో గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు రేపు కలిసి పనిచేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ, రాబోయే 4 ఏళ్లు పెద్దగా ఎన్నికలు, ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్ లో వేరే ఎలక్షన్లు ఏం లేవు. మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, కానీ ఈ లోపల ఏ పంచాయతీలు లేకుండా అందరం కలిసి మెలిసి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్ లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలా మంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చింది అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చెయ్యాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే
16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ, రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్ గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు. గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 30 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మేము ఆలోచన చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఈరోజు అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యూలు కానీ, కేంద్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈరోజు అవలంబిస్తున్నాం. ఎవరికి ఇక్కడొక చట్టము, అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ, అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే. కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక కారణాల కారణంగా సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను కూడా కొంత ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంది, అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన చేసుకున్న తర్వాత మా మంచి ఆఫీసర్సు, చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ కానీ, మా అడిషనల్ సెక్రటరీ కానీ, మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు. వాళ్ళకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమేరకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్పాను. మళ్ళీ నేను 1-2 రోజుల్లో మరిన్ని వివరాలు, ఎందుకంటే
కొంత గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో వేస్తాం. కాబట్టి కార్మికులకు మాత్రం అస్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం. కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు. ఈరోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో, మరొక కంపెనీ బ్లాకో, మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు మా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే మాలాంటి వాళ్ళకి సిగ్గేస్తూ ఉంది. కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పిండు ఆయన. కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేసే సహకారం దృష్టి పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేది. గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన శాఖను కేసీఆర్ గారి యొక్క డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారికి తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మరి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పార్టీలో చేయడం చూస్తూ ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు, కానీ కొంచెమైనా సిగ్గుండాలి ఆయనకు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారిని నియమించారు. నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది, లక్ష్మీపుత్రుడుగా. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి సరైన వేళల్లో మరి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేయడం కాకుండా పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం ఎట్లా మర్చిపోయినా మాకు అర్థం కావడం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదు, రైతు బంద్ ఇవ్వడం లేదు, రైతు బీమా అయితే 6 నెలల తర్వాత పోతుంది, జూన్ తర్వాత పోతుంది, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ లేదు. అడ్డమైన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నీలాంటి సీనియర్ నాయకుడు మర్చిపోవడము సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బాన్స్వాడకు వచ్చి రేవంత్ రెడ్డి అన్న మాటలు నిన్ను ఎందుకు మర్చిపోయినా అడుగుతున్నాను నిన్ను. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడకు వచ్చి నిన్ను నీ కొడుకుల్ని ఇద్దరిని కూడా
దండుపాల్యం బ్యాచ్గా అభినందించిండు ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా రేవంత్ రెడ్డి బ్యాచా? ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్? నువ్వు బాన్సోడు ఇల్లు కట్టుకుంటే నీ పర్మిషన్ కావాలని, ఇసుక తీయాలంటే నీ పర్మిషన్ కావాలని, అడ్డమైన ఆరోపణలు చేసి నిన్ను అపవాదు చేసినా ఎందుకు సిగ్గుపడడం లేదని నేను అడుగుతున్నా. వృద్ధాప్యంలోకి వచ్చిన నువ్వు 75 సంవత్సరాలు నీ వయసు, ఇంకా ఎందుకు నీకు రాజకీయం? అత్యున్నత పదవులు అనుభవించినావు, మంత్రి పదవులు అనుభవించినావు, పంచాయతీరాజ్ చేసినావు, గనుల శాఖ మంత్రి చేసినావు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చేసినావు, స్పీకర్ చేసినావు, ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని పనులు చేసినావు. ఈ వృద్ధాప్యంలో నువ్వు రిటైర్మెంట్ అయితే ప్రజల్లో గౌరవం దొరుకుతుంది నీకు. అలా కాకుండా మా జిల్లాలో మరో డి శ్రీనివాస్ లాగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారిని మభ్యపెట్టి నాకేం పని లేదని. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. తెలంగాణ యువకుల పక్షాన, యువతి పక్షాల డిమాండ్ చేస్తున్న ఐటీఐఆర్ని తక్షణమే తెలంగాణకు మంజూరు తీసుకురావాలని, దానివల్ల తెలంగాణలో ఉన్న యువకులను ఉద్యోగ అవకాశంలో వచ్చే యొక్క ప్రక్రియలో మీరు ముందుండాలని, మీరు తీసుకురావాలని నేను ఈరోజు మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా. ఇది ఈరోజు ఈ మొదటి, ఎందుకంటే ఆ ఐటీఐఆర్ రావడం వల్ల చాలా, ఇంతవల్ల చెప్పిన 15 లక్షల ఉద్యోగాల ఒక వ్యవస్థ ఐటీఐఆర్ అనేది చాలా స్పష్టంగా చెప్పిన. కాబట్టి ఈ డిమాండ్ని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, దీని మీద నేను ఒక ప్రణాళిక, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తీసుకునే శాంక్షన్ ఇచ్చే యొక్క వ్యవస్థ. కాబట్టి ఈ డిమాండ్ని నేను మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కోరుతున్నాను. విచిత్రం ఏంటంటే, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ కాగానే, హైదరాబాద్ గడ్డ మీదకి రాగానే ఐటీఐఆర్ని ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే ఒక వ్యవస్థ తెస్తా అని బండి సంజయ్ గారు అయినుంటే తెలంగాణ యువతీ యువకులు సంతోషించేవాళ్ళు. అరే, మాకు ఉద్యోగాల ఒక కల్ప వృక్షం ఇది. ఐటీఐఆర్ అంటే ఇదొక ఉద్యోగాల కల్ప వృక్షం ఇది. కానీ ఆయన హైదరాబాద్ గడ్డ మీదకి రాగానే ఒక ఎమోషనల్, జనాలు దేన్ని కనెక్ట్ అవుతారు? దేన్ని కనెక్ట్ అవుతారని అనుకొని భాగ్యలక్ష్మికి బంగారు అది గోల్డ్ టెంపుల్ చేస్తాను అన్నాడు. కడుపు నింపే పని చెయ్యి బండి సంజయ్. ఆకలితో ఉన్నోనికి తిండి పెట్టు. ఆకలితో ఉన్న పేదవాడికి, ఆకలితో ఉన్న చదువుకొని ఉద్యోగాలు లేక ఆకలితో ఉన్నోనికి ఉద్యోగం ఇప్పించి కడుపు నిండా తిండి పెట్టు. నువ్వు ఇట్లా రెచ్చగొడతావు. ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక పార్టీ లీడర్ కాదు నువ్వు. ఇప్పుడు ఒక బాధ్యత గల పోస్ట్ మీద ఉన్నావు నువ్వు. కాబట్టి ఈ ఐటీఐఆర్ అనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను 2 కేంద్ర మంత్రులకు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరిస్థితి ఘోరంగా ఉన్నది.
అదే కాకుండా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక మహిళ మరి దుర్మార్గుల దాడిలో చనిపోతే, ఒక దళిత మహిళ చనిపోతే ఆమె బాడీని వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా రాత్రి 12 గంటలకు ఆదరబాదరగా పోస్ట్ మార్టం చేసి అక్కడే అడవుల్లో కాల్చిన సంఘటన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిందని విన్నాం. కానీ ఇలా కొల్లాపూర్లో వెల్టూరు గ్రామానికి చెందిన ఈ లక్ష్మి అనే మహిళ పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం పోస్ట్ మార్టంలో వాళ్ళ భర్తను కూడా పిలవకుండా, తల్లిదండ్రులు కూడా పిలవకుండా వాళ్ళ బావను పిలుచుకొచ్చి ఆయనతోని మరి పంచనామాలో సంతకాలు తీసుకొని ఈరోజు పోలీసులు మరి ఆమె బాడీని డిస్పోజ్ చేసిందంటే ఎంత దౌర్జన్యం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుందో మీరు చూడండి. ఇదే కాకుండా మరి అదే కొల్లాపూరు ప్రాంతంలో చిన్నంబావి మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో 40 రోజుల క్రితం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. శ్రీధర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు స్వయానా డీజీపీ గారి దగ్గరికి మేము ముగ్గురం పోయి డీజీపీ గారి సమక్షంలోనే వారు, అయ్యా నా కొడుకు మరణానికి కారణం, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ శేఖర్ రెడ్డి గారు, ఆ చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి శేఖర్ రెడ్డి గారు డీజీపీ ఆఫీసుగా ఎదురుగా పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నా కొడుకు మరణానికి కారణం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మనుషులే అని వాళ్ళను తీసుకొచ్చి విచారించండి అని ఆయన చెప్పిండు. నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా, జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నా ఆస్తులన్నీ కూడా నేను తెలంగాణ ప్రజలకు రాసిస్తానని చెప్పింది తప్పైతే అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం, ఒక ముఖ్యమంత్రే రాష్ట్ర హోంశాఖను నిర్వహిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆమెలో నడుస్తున్న హోంశాఖ దాంట్లో ఉండే 1,00,000 మంది పోలీసులు కనీసం ఒక మర్డర్ కేసుల్లో నిందితులను పట్టుకోలేకపోయినరు. ఇంతమంది పోలీసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది రాజకీయ హత్యని చాలా క్లియర్గా తెలుస్తా ఉన్నది. మరి ఎక్కడ పోయినరు పోలీసు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ బాజిరెడ్డి ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.